రియంబర్స్మెంట్ కోసం ధర్నా చేస్తున్న తన మీద రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ సినీ నటుడు మోహన్ బాబు వేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లోపు స్పందించమని ఆదేశించింది. తన మీద నమోదైన కేసును కొట్టేయడానికి నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏడాది జనవరి 2న ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మీద బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి మోహన్ బాబును ట్రయల్ కోర్టుకు హాజరుపరచాలని ఆదేశించినందున దాని మీద స్టే విధించాలన్న విజ్ఞప్తిని మాత్రం తోసిపుచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ కోసం మోహన్ బాబు 2019 మార్చి 22న తన విద్యాసంస్థ సిబ్బంది విద్యార్థులతో కలిసి తిరుపతి మదనపల్లి రోడ్డు మీద ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడంతో పాటు అప్పట్లో అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా శాంతియుతంగా ధర్నా చేసినా పోలీసులు కేసు పెట్టారని దాన్ని కొట్టేయాలని ఆయన హైకోర్టు కోరితే వీడియో ఆధారాలు ఉందని కేసు కొట్టేరాదని ప్రభుత్వం విన్నవించింది. వాదనలైన హైకోర్టు నిజానిజాలు ట్రయల్ కోర్టులో విచారణ ద్వారా తేలాలంటూ మోహన్ బాబు క్వాష్ పిటిషన్ కొట్టేసింది. దాంతో ఇప్పుడు మోహన్ బాబు కోర్టుకి అటెండ్ కావాల్సి ఉంటుంది.